హమాస్ ప్రయోగించిన వేలాది రాకెట్ల నుంచి ఇజ్రాయెల్ ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన వ్యవస్థ ఐరన్ డోమ్. ఇప్పుడు అమెరికా ప్రజలను కాపాడేందుకు అంతకంటే అత్యాధునికకరమైన గోల్డెన్ డోమ్ ను సిద్ధం చేస్తున్నారు. మారుతున్న యుద్ధ తంత్రానికి అనుకూలంగా అమెరికా అత్యాధునిక గగనతల రక్షణ కవచానికి ప్రాణం పోస్తుంది. దీనిలో భాగంగా తొలిసారి అంతరిక్షంలో కూడా ఆయుధాలను మోహరిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్లాన్ ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు విలువ $175 బిలియన్ ఉంటుందని అంచనా. ఇది అమెరికాను బాలిస్టిక్ క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షిస్తుంది. గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచి రక్షణ కల్పిస్తోంది. తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతోంది. చాలా వరకు అవి టేకాఫ్ అవ్వక ముందే లేదా మార్గ మధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా వీటికి ఉండనుంది. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్క్ అత్యంత కీలకమైంది. ఇక వీటిలో లేజర్ ఆయుధాలు కూడా ఉండే అవకాశము ఉంది. ఇది ఒక రకంగా రొనాల్డ్ రీగన్ ప్రతిపాదించిన స్టార్ వార్స్ వ్యవస్థను తలపిస్తోంది. అమెరికా విశాలమైన దేశం కావడంతో అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే అంతరిక్షంలో ఇంటర్సెప్టర్లతో ఓ నెట్వర్క్స్ సృష్టించాల్సి ఉంటుంది. బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ లో ఫారెన్ పాలసీ ప్రోగ్రామ్ పరిశోధన విభాగం డైరెక్టర్ మిషెల్ ఓహార్న్లోన్ అభిప్రాయపడ్డారు. లేజర్లను అంతరిక్షంలోకి పంపడం అంత తేలిక కాదని, అందుకోసం భారీగా ఇంధనం, అద్దాలు, ఇతర సామాగ్రిని పెద్ద మొత్తంలో రోదసిలోకి చేర్చాల్సి ఉంటుందన్నారు. ఇది చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే దీనిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చైనా, రష్యా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవి తీవ్ర స్థాయిలో అస్థిరతలను సృష్టిస్తాయని, అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తోందని ఆయా దేశాలు ఆరోపించాయి. గోల్డెన్ డోమ్ కు ప్రస్తుతం $25 బిలియన్ కేటాయించారు. దీని మొత్తం నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చవుతోందని ట్రంప్ చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ మాత్రం దీనిలోని సంక్లిష్టతల కారణంగా $500 బిలియన్ అవుతోందని అంచనా వేసింది. దీనిని వచ్చే 3 ఏళ్లలో ఉపయోగంలోకి తీసుకురావాలని ట్రంప్ సూచించారు. ఈ ప్రాజెక్టులో చేరేందుకు కెనడా ఆసక్తిని వ్యక్తం చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును పర్యవేక్షించేందుకు అమెరికా స్పేస్ ఫోర్స్ కు చెందిన ఫోర్టర్ జనరల్ మైకెల్ గుట్లిన్ నియమించారు. ఆయనకు ఎయిర్ ఫోర్స్ లో 30 ఏళ్ల అనుభవం ఉంది. 2021లో స్పేస్ ఫోర్స్ లో చేరారు. మిసైల్ డిఫెన్స్, స్పేస్ సిస్టమ్స్ లో నిపుణుడిగా పేరుంది ఈయనకి.